ఓం నమ శివాయ. శ్రీ మాధవ నమః. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఒక కిలాడి స్త్రీతో జరిగేది ఇదే. గుండె బద్దలవుతుంది, వెంటనే తెలుసుకోండి, లేకపోతే చాలా వరకు కూడా నష్టం పోతారు. ఈ రాశి జాతకులకు ఈ యొక్క తేదీ నాడు ఈ స్త్రీతోటి జరిగేది ఏమిటి అంటే, ఏదైతే రాశి ఉందో దాని ద్వారా మీరు చాలా వరకు కూడా నష్టపోతున్నారు. అంతేకాకుండా ఆ జరిగేదాన్ని బట్టి మీ గుండె కూడా బద్దలవుతుంది. వెంటనే తెలుసుకోండి, లేకుంటే మాత్రం చాలా వరకు కూడా నష్టపోతారు. వారి పేర్లు కూడా చెప్తామండి. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఈ రాశి వారికి పూర్తి వివరాలు తెలుస్తాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళిన ముందు మొదటిసారి మన ఛానల్లోకి వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మరవద్దు. ప్రతి ఒక్క జీవితంలో కూడానండి మనకు ఎవరికీ కూడా తెలియని ఎటువంటి అపకారం చేయకపోయినా, ఎటువంటి నష్టం మనం చేయకపోయినా మన మీద కొంతమంది వ్యక్తులు పగబడిపోతూ ఉంటారు. కారణం ఏమిటి అని చెప్పేసి ఆలోచిస్తే ఏదీ ఉండదు. ఒక్కసారిగా వారు మనల్ని ఇంత ఎత్తులో చూడలేకపోవడం, లేదా మంచి డ్రెస్ చేసుకున్నా, మంచిగా తింటున్నా, మంచిగా నలుగురితో కలిసి వెళుతున్నా కానీ, నలుగురితో కలగలిసి సరదాగా గడుపుతున్నా కానీ, ఏదైనా సరే సినిమాకు వెళ్తున్నా, షికారుకి వెళ్తున్నా, కాస్తంత పండగ మంచిగా చేసుకున్నా మనల్ని చూడలేని వారు కొంతమంది ఉంటారు. ఎందుకని చెప్పేసి ఆరాధిస్తే దానికి సమాధానం ఏముండదు. అది వారికి మాత్రమే తెలియాలి. ఇలాగే ఈ రాశి వారి యొక్క జాతకంలో ఎప్పుడు కూడా జరుగుతూ వస్తుంది. గత కొద్ది మాసాలుగా ఈ నరదృష్టి ప్రభావంతో సమస్యలు కూడా వస్తున్నాయండి. మీ యొక్క జీవితంలో చాలా వరకు కూడా ఇలా జరుగుతుంది. అసలు కారణం అనేదే లేకుండా కొన్ని శత్రుత్వాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా మీ రాశి వారి గురించి మొదటగా మనం మాట్లాడుకోవాలి. మీరు చాలా మంచివారండి. ఒక రకంగా చెప్పాలి అంటే అమాయకులుగా చెప్పుకోవచ్చు. అమాయకులు కదా అని చెప్పి తెలివి లేని వారు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. చాలా తెలివైన వారు కూడా సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వీరికి ఎటువంటి నష్టం అనేది కలిగించుకోకుండా వీరు ఎప్పటికప్పుడు కూడా చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు. అలాగే ఏదైనా కష్టం వచ్చినప్పుడు కూడా చాలా ధైర్యంగా పోరాడే మనస్తత్వం కలిగిన వారు. కొంతమంది మిగతా రాశుల వారితో పోల్చుకుంటే మిగతా రాశుల వారు చిన్న కష్టం వచ్చినా సరే దాన్ని భూతద్దంలో చూసి వామ్మో వాయ్యో అని చెప్పేసి గుండె బద్దలు కొట్టుకుంటేసుకుంటారు. కానీ ఈ రాశి వారికి గుండె బద్దలు కొట్టుకున్న కష్టం వచ్చినా స్టడీగా నిలబడుతూ ఉంటారు. అలాగే ఎదుటి వారు ఎవరైనా కష్టాల్లో ఉంటే కనుక వారికి దీన్ని చూసి చాలా ఈజీగా నవ్వు వస్తుంది. కానీ వీరికే లోపల బాధ తెలుసు. ఇది ఎంతటి తేలికగా సాల్వ్ చేసుకోవచ్చు అనేది మీరే ఆలోచిస్తారు. ఎందుకు దీన్ని చూసి మీరు ఇంతగా భయపడుతున్నాను అని చెప్పేసి మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుంటారు. మీ కష్టాల నుంచి బయటపడడానికి మీకు చాలా మంచి సలహాలు ఇచ్చేవారు ఉంటారు. ఈ రాశి వారి యొక్క సలహాలు పాటించి కష్టాల నుంచి బయటపడిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఇలా రకరకాలుగా వీరి యొక్క జీవితంలో ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోయాము అంటే కనుక ఈ రాశివారు చాలా తెలివైన వాళ్ళు. కాబట్టి భగవంతుడు ఎంత మంచి వాళ్ళకు అయినా సరే, ఎంత ధైర్యం ఉన్న వాళ్ళ సరే అయినా సరే, ఎక్కువగా ధైర్యవంతులకే కష్టాలు వస్తూ ఉంటాయి. వీరికి ఊహ తెలియక ముందు ఎన్ని సుఖాలు అనుభవించారు, ఏ జీవితాన్ని అనుభవించారు, ఎంత అద్భుతాలు చూస్తారో మనకైతే తెలియదు. కానీ ముఖ్యంగా ఊహ వర్షం తర్వాత నుంచి ఇప్పటి నుంచి పెళ్ళి వీరి జీవితంలోకి ఎంటర్ అయిందో అప్పటి నుంచి లేనిపోని కష్టాలు వచ్చి మీ నెత్తి మీద బండలా పడుతున్నాయి. మీరు యొక్క లైఫ్ పార్ట్నర్ వలన చాలా బాధలు అనుభవిస్తున్నారు. ఒకటి అనుకుంటారు, మరొకటి జరుగుతుంది. ఏది కూడా మనశ్శాంతిగా జరగదు, ఏది కూడా అనుకున్నట్టుగా జరగదు, ఎప్పుడు కూడా కోరుకునేవన్నీ జరగదు. ఒక రకంగా స్త్రీల గురించి మాట్లాడుకుంటే ఈ రాశి వారి యొక్క స్త్రీల గురించి, పురుషుల గురించి కూడా చెప్తాము. స్త్రీల గురించి ముఖ్యంగా ముందు మాట్లాడుకుంటే వీరి యొక్క హస్బెండ్, వీరి యొక్క పార్ట్నర్, భర్త ఎవరైతే ఉన్నారో వీరిని ఎంతగానో టార్చర్ చేస్తున్నారు. అంటే వారికి లేని అలవాటు ఉండదు. వీటి మద్యం తాగడం, ఇక ఎక్స్ట్రా బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో, అంటే మందు కాకుండా ఇంకా సిగరెట్ తాగడం కానివ్వండి, లేదంటే గుట్కాలు తినడం కానీ, ఇటువంటివన్నీ కూడా వీరికి ఉంటాయి.
ఇది మంచిది కాదని చెప్పినందులగాను ఎన్నోసార్లు వీళ్ళకు చేయి కూడా చేసుకున్న సందర్భాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లోని మా యొక్క వివాహిత స్త్రీతోటి ఈ రాశికి చెందిన భర్తలు వేరే అక్రమ సంబంధం అనేది పెట్టుకుండవడం వలన వీరి జీవితంలోనే విడిపోయి ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకున్నటువంటి జీవితాలు కూడా వీరిలోనే ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా భర్త లేకపోతే జీవితం ముగిసిపోదు. వీరి పిల్లల్ని పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలకి మంచి చెడులు తేడా నేర్పించాలి. పిల్లల్ని ఎక్కువగా అంటే వారి మీద ప్రేమ, వారి మీద ఎక్కువగా ఎఫెక్షన్ పెట్టుకొని వారి జీవితంగా బతికిన ఆడవారు చాలామంది ఉంటారు. ముఖ్యంగా ఇటు పుట్టింటి వాళ్ళ సపోర్ట్ అనేది లేకపోయినా, ఇటు అత్తింటి నుంచి సపోర్ట్ కూడా లేకపోయినా వారి కష్టాన్ని వారు నమ్ముకొని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక మగవాడిలాగా జీవితాన్ని ముందుకు నెట్టుకొని వెళ్ళి పిల్లలకి ఒక జీవితాన్ని ఏర్పరిచిన స్త్రీలు చాలామంది ఉన్నారు. ఇటు పురుషుల్లో చూసుకున్న చాలామంది చేత మోసగింపబడడం, నా అని చెప్పేసి అనుకున్న వారే ఎక్కువగా మోసగించడం, అలాగే నా అనుకున్న వాళ్ళని నమ్మి ఎక్కువ ధనాన్ని వారికి ఖర్చు పెట్టడం, ఎక్కడ ఏది కూడా తగ్గకూడదు అనే ఉద్దేశంతో కొన్ని వీరికి సంబంధించిన ఖర్చులన్నిటి ఎక్కువగా పెట్టుకోవడం, కొంచెం వీరికి ఏదైతే అవసరమో అవసరానికి తగినంత కంటే కూడా ఎక్కువగా వాడుకోవడం వలన వీరికి అప్పుల పాలైపోవడం, దీనివలన కొంచెం సంఘంలో గౌరవం అనేది తగ్గడం, దీనివల్ల మానసికంగా కృంగిపోవడం, అయినప్పటికీ కూడాను వాటిని ఎట్లాగైనా సరే కానీ తీర్చాలనే ఉద్దేశంతో కష్టపడి పని చేసుకొని వచ్చే రూపాయి ఇటు అప్పులు తీర్చుకుంటూ జీవితంలోని సుఖంగాని సంతోషంగాని ఎందుకు మార్చుకోకుండా జీవితాన్ని అలా గడపాలి కదా అని చెప్పేసి నెట్టుకుంటూ వెళ్ళి పురుషులకు కూడా వీరకు ఉన్నారు. ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలా బాధలకి వీరి జీవితం అంకితం అంటుగా వీరి జీవితాలు అనేటివి ఉంటాయండి. ఈ రాశి వారికి చెప్పుకుంటేనే చాలా బాధగా, కష్టంగా, చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. భగవంతుడు పరీక్షలు అనేటివి ఏకధాటిగా మాకే పంపిస్తున్నాడా? రోజులన్నీ కష్టంగా గడుస్తున్నాయి. గొంతు మింగుడు పడటం లేదు, మా గొంతు మింగుడు పడడం లేదు, ఏం చేయాలి ఈ సమస్య అని అనిపిస్తూ ఉంటుంది. కానీ పడే వాళ్ళకి మాత్రమే ఇది చాలా బాగా తెలుసు. దీని అర్థం చూసేవారికి తెలియదండి. కానీ ఎలాగైనా సరే ఒకటి సాధించాలి, ఈ కష్టాన్ని ఎలాగైనా సరే దాటేయాలి, ఇది మళ్ళీ నా జీవితంలోకి రాకుండా ఉండడానికి నేను ఎలాగైనా సరే పోరాడాలి అని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా ఒక లక్ష్యాన్ని పెట్టి ముందుకైతే వెళ్తున్నారు. ఇలా నెట్టుకొస్తున్న వీరికి ఈ రాశి జాతకులకు కొంచెం కోపం ఎక్కువగా మారింది. అనుకున్నది సాధించాలి అని చెప్పి పట్టు కూడా ఎక్కువగా ఉంది. ఎక్కడ కూడా తగ్గనటువంటి మనస్తత్వం కలిగిన వారుగా మారారు. కొట్టి కొట్టి రాయి శిల్పంగా మారితే వీరి గుండె రాయిలాగా మారిపోయింది. ఏదైనా సరే ఇష్టం లేని వారు ఒక మాట చెప్తే ఆ మాటను ఎందుకు వినాలి అనుకునే వ్యక్తిత్వం కలిగిన వారు వీరు. కొంచెం వీరికి తల్లిదండ్రుల నుంచి జెనెటిక్గా అందరు కదండి, ఇలా జెనెటిక్గా కొందరు కొంచెం కోపం, ఆవేశం, ఇంకొంచెం మూర్ఖత్వం, మొండితనం, అప్పుడప్పుడు కేరింగ్ లేకుండా ఒకరికి విలువ ఇవ్వకుండా మాట్లాడే పరిస్థితి అందరి విషయంలోనే ఇలాగే ఉండరు, కానీ కొన్ని విషయాల్లోనే ఇలా ఉంటారు. ఎవరిని కూడా తుడిచి పడేసేలాగా, తీసి పడేసేలాగా ఉండరు. కానీ ఎదుటి వారి యొక్క మాట తీరును బట్టి మీరు కొంచెం గౌరవం ఇవ్వకుండా మాట్లాడతారు. అలాంటి వారి విషయంలో ఒక లెక్కలో ఇచ్చి పడేస్తారని చెప్పుకోవచ్చు. అటువంటి మనస్తత్వం కలిగిన వారు. కాకపోతే ప్రతి వ్యక్తికి కూడాను జీవితంలోని శత్రువులు ఉండరు. అలాగే ఈ రాశి వారికి ఇటు ఆడవారికి చూసుకున్న, ఇటు మగవారికి చూసుకున్న వాళ్ళల్లోనే ఎక్కువగా శత్రువులు ఉంటారు. ముఖ్యంగా ఒక కిలాడి స్త్రీతోటి వీరు కొద్ది సంవత్సరాల నుంచి నరకాన్ని పడుతున్నారు. ఎక్కడ తేడా వచ్చింది అనే పాయింట్ కనుక మనం చూస్తే వీరు మిమ్మల్ని చూడలేనితనం ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఎంతో సంతోషకరంగా, ఆనందదాయకంగా మారాల్సిన మీ జీవితం నరుల దృష్టికి నల్లరాయి సైతం పగిలిపోతుంది అన్నట్టుగా వీరి జీవితం పగిలిపోయింది. అలా వీరి యొక్క దృష్టి దోషం వలన మీ కుటుంబాలు చీలిపోయాయి. వీరి యొక్క మాటలకు ప్రభావితమయ్యి ఎదుటి వారు మిమ్మల్ని లెక్క చేయకుండా మాట్లాడుతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడ వీక్నెస్ దొరుకుతుందా కుటుంబంలో, వాళ్ళకి వీళ్ళకి మధ్యన ఎలా చిచ్చు పెడదామా, ఒకరికొకరికి కూడా గొడవలు మధ్యలోనే ఎలా సృష్టిద్దామా అని చెప్పేసి చూడడానికి ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారనమాట. ఎవరు వీళ్ళు రక్త సంబంధమా లేకపోతే బయట వారా
లేదా బయట నుంచి మీ ఇంటికి వచ్చిన వారా, మీ ఇంట్లోనే ఉన్నవారా, ఈ విషయం గురించి మాట్లాడుకుంటే ఈ యొక్క స్త్రీ మీ యొక్క రక్త సంబంధం అయితే కాదు, బయట నుంచి వచ్చి మీ రక్త సంబంధాన్ని మేము మనవాడిన స్త్రీ అనమాట. అంటే దాన్ని బట్టి ఆ స్త్రీ మీకు అర్థమవుతుందని చెప్పేసి ఒకసారి ప్రయత్నం చేయండి, అర్థం చేసుకోండి. దీన్ని బట్టి వారితో మీకు జరిగిన నష్టాలు, వారి వల్ల మీకు పడిన ఇబ్బందులు, ఇక్కడ ఏ లూజ్ దొరికితే ఎలా లాగారు, ఏ ఏ మిమ్మల్ని ఏ ఒక్క అవకాశం దొరికినప్పుడల్లా కూడా ఎలా అవమానించారు, మిమ్మల్ని ఇవన్నీ కూడా మీ యొక్క లిస్టు తయారు చేయించుకోవచ్చు అనమాట. ఒక పుస్తకం పెన్ను తీసుకొని రాసుకుంటే గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా వారి వల్ల మీరు సఫర్ అయిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక పుస్తకం నిండిపోతుంది. అంతవరకు మిమ్మల్ని టార్చర్ చేశారని చెప్పుకోవచ్చు. మీకు వారంటే ఎక్కడో కొంచెం భయం కూడా ఉంటుంది. ఎక్కడో అంటే నేను ఇలా చేస్తే వారి వలన ఇంకా ఏదైనా నష్టం వస్తుందేమో, ఎందుకు భయపడని వాళ్ళు కూడా వారి యొక్క గయ్యాలితనానికి కూడా వారి చుట్టూ ఉండే 10 మందిని చూసి కూడా ఏదైనా సరే కానీ కొంచెం మీరు వెనకడుగు వేస్తూ ఉంటున్నారు. ఇది వారు ఎప్పుడు పసిగట్టేశారు. మిమ్మల్ని ఎలాగైనా సరే కానీ ఈ సందర్భంలోనైనా కానీ అడగాలని ఉద్దేశంతో మిమ్మల్ని ఆటలాడుకుంటున్నారు. చాలా వరకు కూడా ఈ క్షణం కూడా ఏ సందర్భం వచ్చినా కూడా ఎక్కడికక్కడ మిమ్మల్ని తొక్కేయాలని చెప్పే ఉద్దేశంతో ఆ కీలాడి స్త్రీ ఎదురు చూస్తూ ఉంది. ఇక్కడ ఒక స్త్రీ కిలాడి అని చెప్పి మాట్లాడినందుకు మొదటగా మీరు మమ్మల్ని క్షమించాలి. ఎప్పుడు కూడా ఎవరు కూడా ఒక మాట అనేది ఎదుటి వారిని అనేటప్పుడు ఎందుకు అంటున్నారు అని చెప్పేసి ఆలోచించి అనాలి. ఎప్పుడు కూడా నోరు జారకూడదు. ఒక వ్యక్తి గురించి కానీ మనం ఇది కుళ్ళు పెట్టుకొని మనల్ని నాశనం చేయాలని చెప్పి, మనల్ని ఎదగకుండా చేయాలని చెప్పి, మన ఇంట్లో గొడవలు పెట్టాలి, మనకి చిచ్చు పెట్టాలని చెప్పేసి చూస్తున్న వ్యక్తులను, ఇంతకంటే మనం చెడు కోరుకునే వారిని చూస్తున్నప్పుడు ఇంతకంటే ఏ గొప్ప పేరుతో పిలవాలో కూడా వాళ్ళను మాకైతే అర్థం కాలేదు. కాబట్టి కిలాడి అనే మాట వాడాల్సి వచ్చిందనమాట. కాబట్టి ఇక్కడ స్త్రీని అవమానించినట్టు లెక్క కాదు. ప్రతి స్త్రీ కూడా ఆదిశక్తితోటి సమానమే. ప్రతి స్త్రీలో కూడా ఆ దుర్గమ్మ తల్లి ఉంటుంది. కానీ కొంతమంది చిచ్చు పెట్టే వాళ్ళు కూడా ఉంటారండి. కొంతమంది ఎలాగైనా సరే కానీ పతనం చేయాలి వీరిని అనే ఉద్దేశంతో ఉంటారు. ఒక స్త్రీయే మరొక స్త్రీకి శత్రుత్వంగా మారుతుంది. మీ జీవితంలో కూడా ఆ స్త్రీ వలన ఎంతో నరకాన్ని చవిచూశారు. ఒక రకంగా మీ కాపురాలు వేరుపడ్డానికి కూడా ఈ కిలాడి స్త్రీయే కారణమవుతుంది. ఇలా మీరు ఒకటి కాదు, రెండు కాదు, మీ జీవితంలో చెప్పుకుంటే ఇంకా మేము అన్నట్టుగా ఒక పుస్తకమే రాయొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను మీరు వారి గురించి ఆలోచించుకుంటే మీ గుండె బద్దలైపోతుంది. ఏమి చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతారు. మీరు ఏమీ చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతారు. ఎందుకు అంటే వారిని ఎదురేది ఢీ కొనాలి అంటే నిజంగా మీకు ఒక టార్గెట్ లాంటిది. అంత ఈజీగా వారిని ఢీ కొనలేరు. ఎందుకంటే బాగా ఒక క్రమశిక్షణతో పెరిగిన వాళ్ళు. ఒక పద్ధతి, మాకంటూ ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ మేము దాటి వెళ్ళకూడదు అని అనుకునే వాళ్ళు మీరు. కానీ ఎందుకైనా రెడీ, దేనికైనా సిద్ధం, ఇక్కడ నలుగురితో మాకు సంబంధం లేదు అని చెప్పేసి తెగించిన జాతి ఒకటి ఉంటుంది. ఆ తెగించిన జాతికి చెందిన వారే ఆ స్త్రీ. ఇలా వారికి ఒక పద్ధతి ఉండదు. వారికి ఏదైతే తెగిస్తే అదే లోకం. వారితో ఎప్పుడు కూడా పోటీ పడడానికి వెనకడుగులోనే మీరు ఉంటారు. దీనికి అర్థం ధైర్యం లేక కాదు, మీకు ఎదుర్కొనే తెలివితేటలు లేక కాదు. ఎందుకు అంటే ఎప్పుడైనా కానీ పెంట మీద రాయి వేస్తే చిన్ని మన మీదే పడుతుంది అనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ మీరు వారికి దూరంగా ఉండే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఏం పర్వాలేదండి, వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాకపోతే జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా నష్టాలు అనేటివి పొందారు. తలుచుకుంటే మీ గుండె బద్దలైపోతుంది. ఇది బాగా చాలా తెలుసు. కానీ మీ జీవితంలోకి ఈ స్త్రీ ఉందా లేదా అని చెప్పేసి ఒకవేళ ఉంది అంటే కనుక ఎస్, మీరు ఏమిటి అంటే కనుక క్లియర్గా వాళ్ళ పేరుతో సహా మేము చెప్తున్నామండి. మీరు కూడా మీ జీవితంలోని వారు ఉంటే గనక కింద కామెంట్లు చేయమని చెప్తున్నాము. ఇటువంటి వాళ్ళ గురించి మీరు ఆలోచించుకోవడం కూడా దండగి. మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దు. మీరు గురించి ఆలోచించి కాకపోతే జాగ్రత్తగా ఉండండి. ఇలాగ మేము చెప్పినట్టుగా రాయి అయితే వేసే ప్రయత్నం చేయకండి. కాకపోతే ఎక్కడ కూడా మీ యొక్క బలం కానీ, మీ యొక్క బలహీనత కానీ, మీ యొక్క లోటుపాట్లు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ, మీ యొక్క కుటుంబంలోని కలహాలు, జగడాలు, కష్టమైన నష్టమైన కానీ
వారు మీ చేత చెప్పించుకోవడానికి అనేక రకాల దుస్సాహసాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవకాశం ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి లొంగొద్దు, దొరకొద్దు, మీ ఇంటి గుట్టు బయట పెట్టొద్దు. ఇలా జాగ్రత్తలు గనక తీసుకోకపోతే గనక ఇప్పటికే దాదాపు వారి వల్ల 80% నష్టపోయారు. ఈ రోజున ఆ 20% కూడా నష్టపోయి మౌనంగా మిగిలిపోతారు. పోయిన పరువు వచ్చిన కష్టాన్ని ఎలా మార్చుకోవాలని చెప్పేసి ఆలోచించుకుంటే కనీసం ఇంకా పూర్తిగా సుడిగుండంలోనే చిక్కుకోవాలి అనుకుంటే అది ఖచ్చితంగా కూడా అవివేకమే అవుతుందని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ రోజు నుంచి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. తెలివిగా మేనేజ్ చేసుకుంటూ రండి. ఇంటి గుట్టు ఎవరికి కూడా స్త్రీకి కానీ పురుషుడికి కానీ పంచొద్దు. ఏ రోజు ఎవరికి చెప్పొద్దు. మీ భాగస్వామికి కట్టుకున్న బంధానికో కన్నా బంధానికే చేరవేయండి. మీకు బాగలేదన్నా సరే మీ కుటుంబంలో ఇది అవసరమైన వారి గురించి మీకు ఏది అందదు, ఏది దక్కదు. ఒక్క రూపాయి కూడా ఎవరి వల్ల కూడా పుట్టదు. ఊరికనే పై మాటకి అయ్యో పాపం అని చెప్పేసి వెళ్ళిపోయాక వెనకాల రకరకాలుగా వారి గురించి మాట్లాడుకుంటారు. వారి వల్ల మీకు పైసా ఉపయోగం ఉండదు. ఎంత బంధువైనా కానీ వాళ్ళు మీ లిమిట్స్ దాటరు. ఎందుకంటే వారికి ఒక కుటుంబం ఉంటుంది, వారికి బాధ్యత ఉంటుంది. వారి బాధ్యత పూర్తి చేసుకుని ఎదుటి వారికి ఇచ్చేంత ఆశ ఉండదు, ధనము ఉండదు. ఒకవేళ ధనం ఉంటే ఆశ ఉండదు, ఆశ ఉంటే ధనం ఉండదు. మీకోసం త్యాగాలన్నిటివి ఎవరు చేయలేరు. కాబట్టి ముఖ్యంగా మీ యొక్క రాశి వారు ఈ విషయాన్ని తెలుసుకుని జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మీరు ఈ రోజున ఈ యొక్క తేదీ నాడు ఏమిటి అంటే మీ యొక్క జీవితం అనేది కొంచెం సమస్యలతోటి సిక్కుమోడ్లోని ఉంటుంది. కొన్ని కుటుంబ కలహాలు అనేటివి ఇబ్బందికరంగా మారచ్చు. దేనికైనా కానీ ఓర్పు అనేది చాలా అవసరం. ఒక్కొక్కసారి మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా ఉండకపోయినా భగవంతుడు మనకి కష్టాలను పెట్టారు అంటే కనుక దాని నుంచి ఏదో ఒక గుణపాఠం నేర్చుకొని తీరాల్సిందే. ఆ కష్టాన్ని బెటర్ అని భావించి ఆ కష్టం నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి ఆలోచించండి. కుటుంబంలో కాస్తంత ఓర్పుగా ఉండండి. అనవసరంగా మాట పెదవి దాటి బయటికి రానివ్వద్దు. ఎంత ఓర్పుగా ఉన్నారు అంటే అంత ప్రశాంతత మీకు దక్కుతుంది. ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోండి. మీకు ఎప్పుడైనా కానీ ఇంట్లోనే నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి. దీని వలన ఇంట్లో నెగిటివ్ శక్తి కూడా మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. ఇలాంటి అంతా కూడా ఇల్లంతా పాజిటివ్గా ఉంటుంది. దీనివల్ల అనేక రకాలన్నీ కుటుంబ కలహాలు దూరం అయిపోతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీకు గురుబలం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గురుబలం ఇంకాస్త మీకు అనుకూలంగా మార్చుకోవడం కోసం కుదిరితే ప్రతి గురువారం కూడా బాబాగారి గుడికి వెళ్ళండి. బాబాగారి గుడికి వెళ్ళి బాబాగారి దునిలో ఒక కొబ్బరికాయ వేయడం వలన, బాబాని దర్శించుకోవడం వలన, బాబాగారి పాదాలు తాకడం వలన మీకు గురుబలం పెరిగి అనేక రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశం అయితే ఉంటుంది. మీకు నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నరదిష్టి తొలగించుకోవడం కోసం ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు మీ అంతటికి మీరే కల్లుప్పు తీసుకొని అంటే రాళ్ళుప్పు ఉంటుంది కదండి, ఆ ఉప్పు తీసుకొని కుడి చేతి వైపుకు 2 సార్లు, ఎడమ చేతి వైపు 3 సార్లు తిప్పి నీళ్ళల్లో తిప్పి పడేయండి. దీనివల్ల మీకు నరదిష్టి అనేది చాలా వరకు కూడా తగ్గిపోతుంది. అలాగే ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. బయట వాళ్ళకు అన్ని విషయాలు చెప్పొద్దు. ఏది కూడా కుటుంబం గురించి ప్రత్యేకించి బయట వాళ్ళకు చెప్పొద్దు. దానివలన అలసయ్యే అవకాశం ఉంటుంది. అలసైపోతారు. దానివల్ల పలుసన ఉపయోగం ఉండకపోగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు ఇబ్బంది పెరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సినది ఏమిటి అంటే డబ్బు జాగ్రత్త. మీ చేతిలో ₹1 ఉంటే ఆ రూపాయి మీ చేతి నుండి జారనిస్తే ఆ రూపాయి అయిపోయేంత వరకు కూడా మీరు నిద్రపోరు. ఏదో ఒక రకంగా లేని వస్తువులు తెచ్చుకుందాము, ఈ వస్తువు తెచ్చుకుంటే ఇల్లు అందంగా ఉంటుంది, ఇది కొంటే ఇంకా చాలా బాగుంటుంది అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచనలని తగ్గించుకుంటే పోయిన రూపాయి ఎప్పుడు కూడా తిరిగి రాదు. ₹1 రావడానికి ఎంత కష్టపడాలో అది మీకు బాగా తెలుసు. కాబట్టి డబ్బును పొదుపు చేసుకోవడం నేర్చుకుంటే మీకు భవిష్యత్తులోనే అది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. అది మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయినా, మీ కన్న బిడ్డలైనా, లేకపోతే మీ పక్కింటి వాళ్ళైనా, మీ తోబుట్టువులైనా ఎవరిని గుడ్డిగా నమ్మడం మీకు అంత మంచిది కాదు. ఈ రోజున మీకు అన్ని రకాలుగా అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే తెలివిగా ఆలోచించండి. జాగ్రత్తగా అడుగు ముందుకు వేయాలి. చూసిన వెంటనే ఏదైనా చేసేయాలని మాటలు వెంటనే ఆపేసేయండి. ఇలా అనొద్దు.
ఆలోచన ముఖ్యం. అది ఉంటేనే చాలా వరకు కూడా మీకు లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది. అయితే మీరు ఏంటంటే ఏదైనా 100% కూడా ఆలోచించి మాట తీసుకోండి. అర్థమైంది కదండి ఈ రాశి వారికి మీకు. అలాగే మీరు ఏ దారిలో తిరుగుతున్నారో అక్కడ కొత్త దారులు కనిపించే సాగుతాయి. కొన్ని రోజుల్లో మొదటి శుభవార్త అయితే మీరైతే ఏళ్ళ తరబడి ఫైల్ మూసి ఉన్నది కూడా మీకు ఒక పని పూర్తి అవుతుంది. మరి అతిపెద్ద విషయం మాత్రమే మనసులోనే భయం నెమ్మదిగా శాంతిగా మారడం మొదలవుతుంది. ఇప్పుడు రాత్రిపూట భయం అనిపించటం లేదు. ఇప్పుడు మీకు ఒక వింత భద్రత అయితే వస్తుంది. ఎవరో అదృశ్య శక్తి మీకు మీతో నడుస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి మీకు ఆ క్షణం మీకు అర్థం చేసుకుంటున్నారు మీరు. మీ జీవితం ఎంత కష్టంలో ఉన్నా సరే సంకేతాలు భగవంతుడు పంపిస్తాడు. కొన్నిసార్లు భయం రూపంలో, కొన్నిసార్లు దెబ్బ రూపంలో, తర్వాత మనిషి మేలుకొంటాడు. కానీ మరియు ఈరోజు వింటున్న ఈ కేవలం ఒక వ్యక్తికి మీకు ఇలా జరుగుతుంది అని చెప్తున్నాము. కాబట్టి మీ ఇప్పటి వరకు వింటున్నారంటే ఈ లోక స్థాయిలో ఇది మీకు జీవితంలో కూడా ముడిపడి ఉందని చెప్పి అర్థం చేసుకోండి. ఎవరైతే ఈ సంకేతాలు సానుకూలంగా సమయానికి అర్థం చేసుకుంటారో వారి భవిష్యత్తులో తమ జీవితాన్ని కాపాడుకోగలరు. మేలుకున్న మనిషికి మరియు నిద్రపోతున్న మనిషి మధ్య తేడా ఇదే. ఆ వ్యక్తి ఆ ఒత్తిడి మాటలను చాలా శ్రద్ధగా విన్నాడు. మొదటిసారి అతనికి అనిపించింది ఎవరో తన పరిస్థితిని నిజంగా అర్థం చేసుకున్నారు అని. ఆ వృద్ధుడు అన్నాడు, భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే సంకేతాలు మీకైతే వస్తుంటాయి. దానికి ఇంకా మీకు అంత పూర్తిగా చెడిపోలేదు. మీరు ఇంకా సమయం ఉంది, కానీ సమయం చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ప్రతికూల శక్తి తన వేళ్లను నాటుకున్నప్పుడు అది మనిషి యొక్క ఇచ్ఛాశక్తిని కూడా బలహీనపరుస్తుంది. కాబట్టి భగవంతుడు ముందు సంకేతాలు ఇస్తాడు, దాని ద్వారా అవకాశం ఇస్తాడు. మరి అప్పటి మనిషి అర్థం చేసుకోకపోతే అదే విషయం పరీక్షగా మారుతుంది మనకి. కేవలం ఒక్క వ్యక్తికి మాత్రమే కాదు, ఈరోజు వేల మందికి ఇది ఉపయోగపడుతుంది. జీవితాలను నడుస్తున్న బాధ. ఎందుకంటే కొంతమంది జీవితంలో అర్థం చేసుకుంటారు, కొంతమంది ఇంకొంచెం నిర్లక్ష్యం చేస్తుంటారు. ఒకవేళ మీరు ఇక్కడ వరకు ఇదంతా వింటున్నారంటే మీ మనసులో ఎక్కడో ఒక చోట ఇవన్నీ కూడా మీ జీవితానికి కూడా ఎట్లా అనిపిస్తూ ఉంటే దీన్ని యాదృచ్ఛికమని భావించకండి. ఇదే ఆ సమయ జీవితం మీ నుంచి శ్రద్ధ కోరుకుంటుంది. ఇప్పుడు ముందు రాబోయేది అసలు మలుపు ఏంటంటే ఇక్కడ అవే 2 పరిహారాలు చెప్పబడుతున్నాయి. ఈ వీటి వలన ఆ వ్యక్తి జీవితం నెమ్మదిగా పట్టాలెక్కడం మొదలైంది. మనసు దృఢపడింది మరియు దారులు తమంతట తామే తెంచుకోవడం మొదలయ్యాయి. ఇక మీరు కూడా జనంలో ఒకరైతే ఎవరిక చీకట్లో ఉండకూడదని అనుకుంటారో వారి చివరి వరకు ఉండండి. మొదటి పరిహారం లక్ష్మీదేవికి సంబంధించిన ఒకటి చెప్తాను. ధన అవకాశాలు మరియు విజయ మార్గాలు తెరవడానికి ప్రతిరోజు ఉదయం రాగి పాత్రలో కుంకుమ, ఎర్రటి పువ్వు వేసి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం మరియు ఓం శ్రీం క్లీం శ్రీం కమలే కమలాక్ష ప్రసిద్ధ అనే మంత్రాన్ని జపించండి. ఇది మీ అప్పుల బాధను తొలగించి మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు సమయం వచ్చింది మేము మీకు 2వ పరిహారం చెప్పడానికి. ఇది సామాన్యమైన పరిహారం కాదు, ఇది శక్తితో తెంచే పరిహారం. అన్నిటికంటే ముందు సోమవారం లేదా ఏ రోజైనా సరే ఉదయాన్నే త్వరగా నిద్ర లేవండి. శుద్ధమైన మనసుతో మరియు శుద్ధమైన హృదయంతో స్నానం చేయండి. ఇప్పుడు ఒక చిన్న శివలింగాన్ని లేదా శివుడి ఫోటో ముందు ఉంచండి. చేతిలో కొంచెం భస్మం, పువ్వులు లేదా ధూపం ఉంచుకోండి. ఇప్పుడు మీ మనసులోనే భగవాన్ భోలేనాథుని స్మరించుకొని నెమ్మదిగా ఏకాగ్రతతో ఆలోచించండి. మీ ప్రతికూలత మొత్తం, ఎవరైతే మీకు వ్యతిరేకంగా ఉన్నారో మీ ఇబ్బందుల మూలమంతా కూడా మహాదేవుని పాదాల దగ్గర భస్మం అయిపోతున్నట్టుగా. మరియు ఈరోజు సాయంత్రం శివాలయానికి వెళ్ళి పాలు, తేనె అభిషేకం చేసి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి. స్నేహితులారా, పూర్తి విశ్వాసంతో ముందుకు సాగండి. అద్భుతం మీ ముందే ఉంటుంది. మరియు ఈరోజు మీరు ఈ రాశి వారి వృత్తి జీవితం గురించి మాట్లాడుకుంటే, ఈ రోజున ఈ రాశి వారికి గత 10 ఏళ్ళుగా మీరు ఉద్యోగంలో ఎంతో శ్రమించిన గుర్తింపు రాక సతమతం అవుతున్నారు. కానీ ఈరోజు గ్రహస్థితి మారుతుంది. ఆఫీసులో మీపై ఉన్న పని భారం పెరుగుతుంది. కానీ
కానీ అది మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి అవకాశం. అయితే మీపై అధికారంగా మాట్లాడేటప్పుడు గొంతు పెంచకండి. మీ సహ ఉద్యోగులు మీ విజయం చూసి ఆశపడుతున్నారు. వారు మీ వెనక రాజకీయాలు చేసే అవకాశం ఉంది కాబట్టి మీ పనిని పక్కగా పూర్తి చేయండి. ఎవరికి తప్పు పట్టే అవకాశం ఇవ్వకండి. కాస్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఈరోజు ఒక సానుకూల సంకేతం అనేది ఉంటుంది. వ్యాపారస్తులకి ఈరోజు లాభ నష్టాలు సాధారణంగా ఉంటాయి. వీరిలో ఒక పెద్ద డీల్ కోసం ఎదురు చూస్తుంటే ఈరోజు అందులో కదలిక వస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్లో ఉన్నవారికి ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. కానీ వ్యాపారంలో భాగస్వామితో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. డబ్బు విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా సంతకాలు చేసేటప్పుడు కాగితాలను 2 సార్లు చదవండి. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రయత్నాలు సాయంత్రంలోపు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్య విషయంలో ఈ రాశివారు ఈ రోజున అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీ జాతకంలోని గ్రహ స్థితి వలన రక్తపోటు, గుండెకు సంబంధించిన స్వల్ప ఇబ్బందులు తలెత్తవచ్చు. విపరీతమైన పని ఒత్తిడి వలన తలనొప్పి మరియు కళ్ళు మంటలు వేధించవచ్చు. బయట ఆహారం పూర్తిగా వదిలేయండి, లేదంటే ఇన్ఫెక్షన్లు బారిన పడే ప్రమాదం ఉంది. సాయంత్రం సమయంలో వాహనం నడిపేటప్పుడు అత్యంత ఏకాగ్రతతో ఉండండి. విద్యార్థులకు ఈ రోజున ఒక సవాలుతో కూడిన రోజు. మీ మనసు చదువుపై కంటే ఇతర వ్యాపకాలపైన ఎక్కువగా వెళ్తుంది. సోషల్ మీడియా లేదా స్నేహితుల పట్ల మీ సమయం వృధా అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా బోర్డు పరీక్షలకు లేదా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు ఏకాగ్రత కోల్పోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. బుధ గ్రహ అనుగ్రహం కోసం సరస్వతి స్తోత్రాన్ని పఠించడం మేలు చేస్తుంది. మీ కెరియర్ ఈరోజు ఒక మలుపు తిరుగుతుంది. మీరు ఇప్పటి వరకు చేసిన కష్టానికి ఫలితం అయితే వస్తుంది. మీ కెరియర్లో ఒక పెద్ద వ్యక్తి లేదా మార్గదర్శకుడు సహాయం మీకు అందుతుంది. నిరాశను వదిలే ఆత్మవిశ్వాసంతో అడుగు వేయండి. భార్యాభర్తల మధ్య సంబంధం మిశ్రమంగా ఉంటుంది. ఉదయం సమయంలో చిన్నపాటి వాగ్వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి ప్రమేయం వలన మనస్పర్ధలు రావచ్చు. కాబట్టి మీ వ్యక్తిగత విషయాలు ఎవరికి చెప్పుకోకండి. సాయంత్రం అయ్యేసరికి పరిస్థితులు చక్కబడతాయి. ఒకరికొకరు అర్థం చేసుకొని ముందుకు సాగడం వల్ల బంధం బలపడుతుంది. మరియు ఇది అత్యంత గంభీరమైన విషయం. ఈ రాశి వారి జాతకంలో ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి మిమ్మల్ని క్షణిక సుఖాల వైపు ప్రేరేపించవచ్చు. వివాహిత సంబంధాల వల్ల మీ సమాజం గౌరవం మంట కలిపే సమాజం ఉంటుంది. కాబట్టి దీనివల్ల మీ కుటుంబం విచ్ఛిన్నం కావచ్చు. అపరిచిత వ్యక్తులతో సన్నిహితి పెంచుకునే ముందు 1-10 సార్లు ఆలోచించండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినప్పుడు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి.